दक्षदेवतर्वे तव सुप्रभातम् ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानाम् श्रीसूर्यदैवतवमे तव सुप्रभातम् प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्षदैवतरमे तव सुप्रभातम् कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कनसेव्यदेशे छायाभिनीसहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् इन्द्रादिनिर्जरवरसहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् रम्याग्रहण्यविततौ कलभाषिणीनां वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्य सेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसुमनोहर पुष्करिण्या किञ्चिद्विकासिकमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकनिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। దాహం వేస్తోంది, ఎలాగా, ఇక్కడెక్కడైనా చెరువు ఉందేమో చూడు అని చెప్పి నకులుడికి చెబుతాడు ధర్మరాజు. నకులుడు ఒక చెట్టు ఎక్కి చూస్తాడు, ఈ పక్కనే ఉంది చెరువు అని చెబుతాడు.
వెళ్ళి నీవు తాగి నీళ్లు పట్టుకురా అని అంటాడు. నకులుడు వెళ్ళాడు. నకులుడు వెడితే అక్కడ ఆ చెరువు దగ్గర లోపలికి దిగుదామని అనుకుంటూ ఉండగానే ఒక అశరీరవాణికి వినిపించింది, దిగకు, అందులో దిగితే నీవు చనిపోతావు, పడిపోతావు, దిగకు, నా మాటలకు సమాధానం చెప్పి మరీ దిగు అని అంటే లెక్కేమిట్లే అని అనుకుని వాడు దిగాడు, పడిపోయాడు. కొద్దిసేపటికి నకులుడి తర్వాత సహదేవుడు వెళ్ళాడు. సహదేవుడు అలాగే పడిపోయాడు. అర్జునుడు అలాగే పడిపోయాడు. భీముడు అలాగే పడిపోయాడు. ఏం జరిగిందో చూద్దామని చిట్ట చివరికి ధర్మరాజు వెళ్ళాడు. అశరీరవాణి వినపడింది. ఏమడుగుతావో అడుగు అన్నాడు ధర్మరాజు. చాలా ప్రశ్నలు వేశాడు ఆయన. ఇహానికి సంబంధించి, పరానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అందులో. వాటిని ఒకటి రెండు ఉదాహరిస్తాను మీకు. మానవుడు బుద్ధిమంతుడు దేనివల్ల అవుతాడు అని అడిగాడు. బుద్ధిమంతుడంటే తెలివైనవాడు అని అర్థం, చురుకైన వాడు అని అర్థం, అంతేకాని కుదురుగా ఉండేవాడు అని కాదు అర్థం. ఈ రోజుల్లో కుదురుగా ఉండేవాడిని బుద్ధిమంతుడని అంటున్నాం, అది కాదు అర్థం. బుద్ధిమంతుడంటే తెలివైనవాడు. తెలివితేటలు దేనివల్ల వృద్ధి పొందుతాయి అని అంటేట బుధసేవ వలన వృద్ధి పొందుతాయి. అంటే పెద్దల యొక్క సేవ వలన, వాళ్ళ యొక్క అనుభవాన్ని గ్రహించడం వల్ల తెలివితేటలు కూడా వృద్ధి పొందుతాయి అని చెప్తాడు. అయితే ఇంకో ప్రశ్న, జీవన్మృతుడంటే ఎవరు? జీవించి ఉండి కూడా మృతుడితో సమానుడు వాడెవడు అని అడిగారు. అంటే ఇతరులకు పెట్టకుండా, అందులో పితరులకు పెట్టకుండా, తన యొక్క సేవకులకు పెట్టకుండా, అతిథులకు పెట్టకుండా, దేవతలకు పెట్టకుండా తినేటటువంటి వాడున్నాడే వాడు జీవన్మృతుడితో సమానం అంటాడు. చాలా లౌకికమైనటువంటి ప్రశ్నలు కూడా వేస్తాడు ఆయన. నిద్రించిన కన్ను మూయింది ఏది అని అడిగాడు. చేప అని సమాధానం చెప్పాడు. అలాగే గృహస్థుడికి భార్య ఏది, గృహస్థుడికి బంధువు ఎవరు అని అడుగుతాడు. భార్య అని సమాధానం చెబుతాడు. ఇలాగ సామాన్యమైన ప్రశ్నలు కూడా వేసి చిట్ట చివరికి ఆయన సర్వధని అంటే ఏమిటి అంటే అంత ధనము కలిగినవాడు అని అర్థం సామాన్యంగా. ఆ ధనం కలిగినవాడు ఎవడు అని అంటే ఆయన సమాధానం చెబుతాడు, సుఖదుఖాలు, ప్రియాప్రియాలు, భూత భవిష్యత్తులు అన్నీ సమానంగా ఎవరికి ఉంటాయో అతడు సర్వధని అని చెబుతాడు. సంతోషించి ఒక్కడిని కోరుకో ఇస్తాను నీ తమ్ముళ్ళలో అని అంటే ఆయన ధర్మరాజు నకులుణ్ణి కోరుకున్నాడు. నకులుణ్ణే ఎందుకు కోరుకున్నావు అని అంటే మా తల్లులు ఇద్దరు మాకు, మేము ముగ్గురం కుంతిపుత్రులం, ఇద్దరు నకుల సహదేవులు మాద్రి పుత్రులు, మాద్రికి కూడా ఒక కుమారుడు ఉండడం, బ్రతికి ఉండడం సమంజసం అనే ఉద్దేశంతో ఆ ధర్మాన్ని పాటించి నేను ధర్మాన్ని రక్షించాలి గనక నేను నకులుణ్ణి కోరుకున్నాను అని అంటే చాలా సంతోషించి, నీ తండ్రిని నేను, యమధర్మరాజుని నేను, నిన్ను ప్రశ్నించడానికి ఈ విధంగా యక్షుడి రూపంలో వచ్చాను, నీకు అజ్ఞాతవాసం చక్కగా గడుస్తుంది అని ఒక వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఆయన. బంధువులు మిత్రులు వచ్చినప్పుడు, ఏదైనా పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా కుటుంబ యోగక్షేమ నిమిత్తం పూజ కోసం మనం ఆలయానికి వెళ్తూ వస్తూ ఉంటాం. ఇలాగా ఆలయంతో ఎంతో కొంత గాఢ పరిచయం మనకి ఏర్పడి ఉంటుంది. ఆలయంలో మనకి గాలిగోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, మండపాలు, గర్భగుడి మీద విమానము, ఇలా అనేకం మనకి కనిపిస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. అయితే వీటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని తెలుసుకుంటే అనేక అద్భుతమైన అంశాలు మనకి అర్థమవుతాయి. ఆలయం అంటే పడుకున్నటువంటి భగవంతుని యొక్క స్వరూపము అని మన పెద్దవాళ్ళ యొక్క భావన. దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ప్రధాన ద్వారం పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని గాలిగోపురం అని పిలుస్తారు. దీనినే రాజగోపురం అని కూడా పిలుస్తారు. ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైనటువంటి గాలిగోపురం మనం శ్రీరంగ క్షేత్రంలో చూడవచ్చు.
ఈ విధంగా గాలిగోపురం నుంచి మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగుండా కనిపించేటువంటిది బలిపీఠము. స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదాలు, అన్నము వీటి మీద ఉంచుతారు. ఈ బలిపీఠం మీద ఉండేటువంటి అన్నాన్ని, ఇతర ప్రసాదాలని అదృశ్యంగా ఉండేటువంటి భూతాలు, కాకులు ఇలాంటి పక్షులన్నీ తినాలని మన వాళ్ళ యొక్క భావన. ఈ బలిపీఠం దాటి కొద్దిగా ముందుకు వస్తే ఎదురుగుండా ఎత్తుగా సమున్నతంగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజము అంటే జెండా అని అర్థం. శివాలయాల్లో నందివాహనాన్ని, వైష్ణవాలయాల్లో గరుడ వాహనాన్ని జెండా రూపంలో ఉత్సవాలప్పుడు ఈ స్తంభం మీద ఎగరవేస్తారు కాబట్టి దీనికి ధ్వజస్తంభము అని పేరు. కొన్ని దేవాలయాలు ఇది రాతితోనూ, మరికొన్ని దేవాలయాలు చెక్కతోనూ ఇవి నిర్మించబడి ఉండి పైన వివిధ రకాల లోహాల తొడుగులని నిర్మిస్తూ ఉంటారు. ఈ ధ్వజస్తంభం ఆలయానికి హృదయ స్థానం వంటిది. ధ్వజస్తంభం కనుక లేకపోతే ఆ ఆలయంలో ఉత్సవాదులవన్నీ జరగవు. ఇది శాస్త్రవచనం. ఈ విధంగా ధ్వజస్తంభం దాటి ముందుకు వచ్చినట్టయితే ఉపాలయము అనేటువంటి పేరుతో ఒక ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడిలో ఉండేటువంటి ఏ దేవుడు ఎవరైతే ఉంటారో, ఆయనకి వాహనంగా ఎవరైతే ఉంటారో వారిని ఒక చక్కని విగ్రహ రూపంలో మానవాకారంలో చెక్కి అక్కడ ప్రతిష్ఠిస్తారు. వైష్ణవాలయాల్లో అయితే గరుత్మంతుడు, విభవ అవతారాల్లో అయితే ఆంజనేయ స్వామి, ఇతర దేవతలు. అదే శైవ ఆలయాలలో అయితే కాలభైరవ స్వామి ఉంటారు. వీళ్ళని దర్శించుకుని మనం లోపలికి ప్రవేశించ అవసరం ఉంది. ముఖమండపం, స్వామివారికి జరిగేటువంటి స్నపన, ఇతరమైనటువంటి అలంకారాలు, అభిషేకాలు, ఉత్సవాలు ఈ మండపంలో జరుగుతాయి. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే అంతరాలయము అనేటువంటి పేరుతో దీనిని అర్ధమండపం అని కూడా పిలుస్తారు. లోపల స్వామివారు వేంచేసే ఉన్నటువంటి ప్రాంతాన్ని గర్భగుడి లేక గర్భగృహము అని పిలుస్తారు. ఈ ప్రధానమైనటువంటి దైవము నెలకొన్నటువంటి గర్భగుడి పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని విమానము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. భర్తను వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి పంపించిన మహిళగా మనందరికీ తెలుసు. అయితే ఆ మాంచాల అంతరంగంలో ఉన్న ఆందోళనలేమిటి, ఆమె లోపల పొంగిన సముద్రాలేమిటి, అవి తరచి చూస్తే గాని అర్థం కావు. బాలచంద్రుడు మాంచాలను పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను వేశ్యాలోలుడు, భార్యను కాపురానికి తీసుకుపోలేదు. పుట్టింట్లోనే అమ్మాయి ఉన్నది. ఈలోగా బ్రహ్మనాయుడు యుద్ధం ప్రారంభించాడు. బాలచంద్రుడు బొంగరాలాడుతూ ఉంటే ఒక బొంగరం ఒక ఆమె మోసుకొస్తున్న నీటి కడవకు తగిలింది. ఆమె బాలచంద్రుడిని మందలించింది. నీ ప్రతాపం అంతా యుద్ధంలో చూపించు, మీ నాన్నకు తోడుగా పోయి ఇక్కడ చూపిస్తావు కుండల మీద, ఆడవాళ్ల మీద అని చెప్పి అనేటప్పటికి అతను వచ్చి పౌరుషంతో తల్లితోటి నాన్న ఎక్కడికి పోయినాడు, నేను కూడా యుద్ధరంగానికి పోతాను అన్నాడు. అనేటప్పటికి ఆమె ఈ కొడుకును పంపించడం ఆమెకు ఇష్టం లేదు. ఆమెను బతిలాడింది కొడుకుని, నాయనా ఒక్క కొడుకువి నువ్వు, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను, నువ్వు యుద్ధరంగానికి వెళ్ళొద్దు అని. కాదు వెళ్ళే తీరాలి అని చెప్పి బాలచంద్రుడు పంతం పడితే ఆమె తన అత్తగారి దగ్గరికి పోయింది. పోయి మరి ఇట్లా అంటున్నాడు నీ మనవడు, ఏం చెయ్యాలని అడిగింది. అడిగితే ఏం లేదు, వాడి భార్య దగ్గరికి పోయి అనుమతి తీసుకొని పొమ్మను మన యుద్ధానికి అని చెప్పింది. చెప్తే ఈమె తిరిగి వచ్చి కొడుకుతోటి అదే మాట చెప్పింది, నీ భార్య దగ్గరికి పో, అనుమతి తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళు అని. అంటే అతను అప్పుడు అన్నాడు, వాళ్ళు ఊరికనే స్త్రీలు కోపానికి వస్తూ ఉంటారు, అందువల్ల నేను ఆమె దగ్గరికి పోను. అయితే అప్పుడు తల్లి అన్నది, సరే నేను పోయి పరిస్థితిని అంతా చక్కబరుస్తాను, ఆ తర్వాత నువ్వు వెళుదుగాని అని చెప్పి తన బంధువుల్ని పరివారాన్ని వెంటబెట్టుకొని కానుకలు తీసుకొని వియ్యాల వారింటికి వెళ్ళింది. అమ్మా నువ్వు పతివ్రతవి, మంచిదానివి అని కాసేపు బుజ్జగిస్తూ మాట్లాడింది. అయితే మాంచాల కొద్దిగా కోపం తగ్గించుకున్న తర్వాత, ఏమున్నది మా ఇద్దరికి మధ్య, పెళ్ళైన దగ్గర నుంచి అతని జీవితము వేశ్యలతోటి, నా జీవితం ఇక్కడ, ఈ సంబంధాలలో నేను అతనితోటి సహజీవనం చేసిందే లేదు, నా బ్రతుకు పెళ్ళైనందుకు చేయవలసిందేమిటి, సహగమనం ఒక్కటే, అందుకని సహగమనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించడం ద్వారా తన అత్తగారి పట్ల, తన భర్త ప్రవర్తన పట్ల, మొత్తం కుటుంబ వ్యవస్థలో ఆడదాన్ని నిర్లక్ష్యం చేసే పద్ధతి పట్ల తన నిరసన ప్రకటించింది. ఆ తరువాత నెమ్మదిగా అందరూ ఏమనుకుంటారో అన్న స్పృహ తర్వాత కలిగింది. అంటే ఒక ఉద్వేగ స్వభావంలో
తన మనసులో ఉన్న మాటను సత్యాన్ని బయటపెట్టింది. తర్వాత నెమ్మదిగా తాను ఒక ఇంటి కోడల్ని, ఒక ఆడపిల్లని, తాను అందరినీ ధిక్కరించి బతకలేను అన్న విషయం అర్థమైన తర్వాత అప్పుడు శాంతించి సరేలే పంపు, నేను ఇతని యుద్ధానికి పోకుండా చూస్తాను అన్నది. ఆ తరువాత మాంచాల మనకు తెలుసు, వీరనారి మాంచాల భర్తను వీరతిలకం దిద్ది పంపిన మాంచాల మనకు తెలుసు. ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు. ఇక్కడ చాలామందికి కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. శ్రీరాముడు గొప్పవాడు కదా, ధర్మవీరుడు కదా, వాలిని చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాలి? ఎదురుగా వచ్చి యుద్ధం చేసి చంపలేడా అనేటువంటిది మొదటి సందేహం. అయితే వాలి ఏమన్నా మాట్లాడకుండా ఊరుకున్నాడా? పోని బాణం దెబ్బతిన్న తర్వాత వాలి మరణించాడా? మధ్యలో ఏమన్నా ప్రశ్న వేశాడా? అది సందేహమే. దీనికి వాలి అంటాడు, రామచంద్రుడా, ఎవరితోనైనా యుద్ధం రావాలంటే, తగు రావాలంటే కొన్ని కారణాలు ఉండాలి. అందులో భూమి, భూతగాదా ఉండాలి, లేకపోతే బంగారము, లేకపోతే స్త్రీ విషయమైనటువంటి తాగాదా. ఇవి ఉన్నట్టయితే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకునే అవకాశం ఉంటుంది. మరి నీకు నాకు అటువంటి సంబంధమే లేదు, ఎటువంటి తగాదా మన ఇద్దరికి లేదు, నన్ను ఎందుకు చంపావు నువ్వు? మొదటి ప్రశ్న వేశాడు. రెండో ప్రశ్న వేశాడు ఏమిటంటే, నువ్వు ఆ చంపిన వాడివి ఎదురుగుండా రావచ్చు కదా, వెనక నుంచి ఎందుకు చంపావు? నువ్వు చాలా గొప్పవాడు అంటారే, చంపావు, ఇప్పటిదాకా బాగానే ఉంది. తరువాత నువ్వు వెళ్ళిన తర్వాత, అయోధ్యకు తిరిగి వెళ్ళిన తర్వాత ఎవరైనా ప్రశ్న వేస్తే వారిని ఏ విధంగా చంపావయ్యా అంటే, చెట్టు చాటు నుంచి చంపాను అని చెప్పుకోవటంలో ఏమైనా అందం ఉందా? చెప్పుకోగలవా వాళ్ళ దగ్గర నువ్వు అసలు? అది రెండవది. మూడవది, నా వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? చంపడం మూలంగా నా శరీరంలో కొన్ని భాగాలు నీకేమైనా ఉపయోగిస్తాయా అంటే, నా చర్మం కానీ నా ఎముకలు కానీ మీరెవరు మాట తీసుకోరు. మేము ఎవరము అంటే, మేము కేవలంగా శాఖా మృగాలు, కొట్ల మీద చెట్ల మీద తిరిగేటటువంటి వానరులము. అవి కూడా మేము తీసుకునే ఆహారం ఏంటి? ఫలములు, మూలములు, కందమూలాలు తిని బతికేవాళ్ళం మేము. అటువంటి వాళ్ళని మమ్మల్ని చంపడం వల్ల నీకేం ఉపయోగం వచ్చింది అని వాలి ప్రశ్న వేశాడు రాముణ్ణి. ఇవే మనందరికీ సంబంధమైన సామాన్యమైన ప్రశ్న కూడాను. ఇంకో ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. కొంతమంది ఇందాక మనం అనుకున్న ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్తారంటే, వాలి వరప్రభావంతో జన్మించాడు, అతనికి ఎదురుగా ఎవరైతే నిలబడి యుద్ధం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క బలములో సగం బలం వాలికి వచ్చేస్తుంది, కనుక ఎదుటి వ్యక్తి క్షీణించిపోతాడు, కనుక ఆ భయానికి శ్రీరాముడు వాలితో ఎదురుపడి యుద్ధం చేయలేదు అని కొందరంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, శ్రీరాముడు చాలా దయామయుడు, కనుక ఒకవేళ రాముడు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న సమయంలో వాలికి భయం వేసి, ఓ రామా, నిన్ను నేను శరణు పెడుతున్నాను అని గనక అతను శరణు పెడితే, అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమా, అందరికీ నేను అభయం ఇస్తాను, ఇది నా యొక్క వ్రతము అని ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి తను చెప్పిన శపథం ప్రకారంగా వాలికి అతను గనక అభయం ఇచ్చినప్పుడు వాలిని చంపే అవకాశం ఉండదు, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి ఈ కారణాలు దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడు అతనికి చెట్టు చాటు నుంచి చంపాడు వాలిని అని కొంతమంది అంటుంటారు. అయితే వీటికన్నా ప్రధానమైనటువంటిది రాముని సమాధానంలోనే మనం తెలుసుకుందాం. రాముడు ఏం చెప్పాడంటే, ఓ వాలి, నువ్వు శాఖామృగామి నిజమే, ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటిది అయోధ్య రాజ్యంలో నువ్వు ఉన్నావు, భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రాజ్యంలో మేము భరతుని సేవకులుగా మొత్తం రాజ్యం అంతా తిరుగుతూ ఎక్కడా కూడా ధర్మానికి కష్టం లేకుండా, ధర్మానికి నష్టం లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు అధర్మవర్తనం చేశావు అన్నాడు. నేనేం అధర్మవర్తనం చేశానయ్యా అంటే,
నువ్వు నీ తమ్ముని భార్య అయినటువంటి రుమని నువ్వు బలవంతంగా పొందావు, అది నువ్వు చేసిన తప్పు. మాకేమి నష్టం లేదు కదా, దానికేం ప్రమాదం వచ్చిందా, నీకేం నష్టం అంటే అలా కాదయ్యా. ఏం చెప్పాడంటే సోదరుని యొక్క భార్య కుమార్తెతో సమానం కనుక ఆవిడ యందు నువ్వు అధర్మం చేశావు, అధర్మవర్తనకి దండన విధించి తీరాల్సిందే. తప్పు చేశావు కాబట్టి ఆ తప్పుకి దండన చేయాలి. వాల్మీకి మాటల్లోనే చెప్పినప్పుడు యథాపరాధ దండానాం, అపరాధానికి తగినటువంటి దండను కూడా మనం విధించవలసి ఉంటుంది. కనుక ఆ ప్రకారంగా నిన్ను నేను దండించాను. దండించడం కూడా నువ్వు శాఖా మృగానివి కాబట్టి నిన్ను నేను వేటాడాను. వేటాడే సమయంలో ఎక్కడి నుంచైనా వేటాడొచ్చు, చెట్టు చాటు నుంచి వేటాడొచ్చు, అది ఇంకెక్కడికైనా నుంచి నీ మీద ఒక వల విసిరి నిన్ను వేటాడొచ్చు. కాబట్టి అది ఎటువంటి తప్పు కాదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతనికి ఏం చెప్పాడంటే సరే పోనీ నువ్వు వచ్చావు కాబట్టి ఈ విధంగా చేసావు కనుక నీకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. అంటే అధర్మం చేసిన వాడు స్వర్గం ఇస్తావా అంటే అధర్మం చేసినప్పటికీ రాజు చేత నువ్వు పడ్డావు కాబట్టి రాజదండన చేత పునీతుడవుతావు, నువ్వు పునీతుడవయ్యావు, నీకు స్వర్గం లభిస్తుంది అనే విషయాన్ని శ్రీరామచంద్రుడు స్పష్టంగా మనకు చెప్పాడు. అదేనమ్మా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇక్కడ కావాల్సిన విషయం ఏంటంటే రాముడు అధర్మవర్తనుడు కాదు అనే విషయం మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం. దేవాలయంలోకి ఎందుకు పాదరక్షలతో ఎందుకు వెళ్ళకూడదు? మరి కొంతమంది స్వామీజీలు వెళుతున్నారు కదా, మరి ఏంటి అని. ఇక్కడ పాదరక్షలతో మనం ఊరంతా తిరుగుతాము కనుక అవి పవిత్రమైనవి కావు. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో వెళితే బూట్స్లంతా బయట పెట్టమంటారు. ఎందుకు? ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల ఉండే పేషెంట్కి, ఆపరేషన్ కదా. అందుకని ఇక్కడ సాక్స్తో రావాలంట. ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో మంచి రూల్స్, అక్కడ స్క్రీనింగ్ చేసి వేరే వస్త్రాలు వేసి దాంతో రావాలి లోపలికి అంటారు ఆపరేషన్ థియేటర్. ఒక క్రిమి కూడా లోపల వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులే వేసుకొని ఎక్స్రేకి వెళ్ళాలా అంటారు. ఇవంతా ఆరోగ్యం దృష్టితో ఒకటి. రెండవది డిసిప్లిన్ ఒకటి. మరి ఆలయాలు కూడా అదే విధమైనటువంటిది పవిత్రత. ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాం కాబట్టి అది ఆ పవిత్రతను కాపాడుకోవటానికి కోసం మనం పాదరక్షలు బయట పెట్టమంటాం. ఒక గౌరవం అది. ఎక్కడంటే తిరుగుతున్నాం కాబట్టి అపవిత్రమైంటాయి కాబట్టి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు పాదరక్షలు విప్పి పాదాలు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తాం. ఇది ఆలయ పరిశుభ్రతను కాపాడటానికి ఎంతో ఉపకరిస్తుంది. రెండవది మనస్సు కూడా శుద్ధమవుతుంది. అది లేకపోతే మనసు సైకలాజికల్గా ఏదో తొక్కొచ్చాం కదా అనేటువంటిది ఉంటుంది. ఇంతేగాక దేవుని పట్ల మనకు గల వినయ విధేయతాలను సూచన కూడా చేస్తుంది కదా బాగా.
అందపు నవ్వులు చల్లి నల్లవాడే ఇందిరను తొడ మీద నిడుకొని కొలువెచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే చెందిన మాణికముల శేషుని పడగ మీద చెందిన మాణికముల శేషుని పడగ మీద చందివరాలిచ్చి లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరి లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే బంగారు మేడలోన పచ్చల గద్దెల మీద అంగనల ఆట చూచి నల్లవాడే బంగారు మేడలోన పచ్చల గద్దెల మీద అంగనల ఆట చూచి నల్లవాడే గంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల చెంగటరున్నాడు లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరి లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజలు కొని నల్లవాడే పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజలు కొని నల్లవాడే కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహో బలమున కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహో బలమున మెండుగాను మెరసి లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవా